దేవుని నామానికి స్తోత్రములు. అందరికీ వందనాలు. మార్కు సువార్త 12వ అధ్యాయము ధ్యానించుకుందాము. ఆయన ఉపమాన రీతిగా వారికి బోధన ఆరంభించును. ఎట్లనగా ఒక మనుష్యుడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచి వేయించి ద్రాక్షల తొట్టి తొలిపించి గోపురము కట్టించి కాపులకు దాన్ని గుర్తికిచ్చి దేశాంతరము పోయెను. పంటకాలమందు ఆ కాపుల నుండి ద్రాక్ష తోట పండ్లలో తన భాగము తీసుకుని వచ్చుటకు కాపుల యొద్దకు అతడు ఒక దాసుని పంపగా వారు వారిని పట్టుకొని కొట్టిరి. దాసుని పంపిస్తే ఆయన్ని పట్టుకొని కొట్టారంట. వట్టి చేతులతో పంపివేశారంట. మరలా అతడు మరి ఒక దాసుని పంపించాడంట. వాళ్ళు ఆయన్ని కూడా తన తలను గాయం చేసి అవమానపరిచారంట. తర్వాత మరి ఒకడు పంపగా వారిని చంపారంట. అతడు ఇంకా అనేకులను పంపగా వారు కొందరిని కొట్టిరి, కొందరిని చంపారంట. ఇంకను అతనికి ప్రియ కుమారుడు ఒకడుండెను కనుక వారు తన కుమారుని సన్మానించదరనుకొని తుదకు వారి యొద్దకు అతన్ని పంపాడంట. ఎవరిని? తన కుమారునంట. అయితే ఆ కాపులు, ఇతడు వారసుడు, ఇతన్ని చంపుదము రండి, అప్పుడు స్వాస్థ్యము మనదగునని తమలో తాము చెప్పుకున్నారంట. కాబట్టి అతన్ని పట్టుకొని చంపి ద్రాక్ష తోట వెలుపల పారవేశారంట. కావున ఆ ద్రాక్ష తోట యజమానుడేమి చేయును? అతడు వచ్చి ఆ కాపులను సంహరించి ఇతరులకు ఆ ద్రాక్ష తోట ఇచ్చును కదా. మరియు ఇల్లు కట్టువాని నిరాకరించిన రాయి మూలకు తలరాయి ఆయను. ఇది ప్రభువు వలనే కలిగెను, ఇది మన కన్నులకు ఆశ్చర్యము అను లేఖనములు మీరు చదవలేదా అని అడుగగా, తమ్మును గూర్చి ఆ ఉపమానము చెప్పానని వారు గ్రహించి ఆయనను పట్టుకొనుటకు సమయమును చూస్తున్నారంట. ఎవరు? అక్కడున్న పరిసయ్యులు, అక్కడున్న దేవునికి విరోధంగా ఉన్న వాళ్ళు చూస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఆయనను పట్టుకొనుటకు సమయమును చూస్తున్నారంట. కానీ జనసమూహములకు భయపడి ఆయనను విడిచిపోయారంట. వారు మాటలలో ఆయనను చిక్కపరచవలనని పరిసయ్యులను హేరోదీయులను కొందరిని ఆయన యొద్దకు పంపిరి. వారు వచ్చి, బోధకుడా, నీవు సత్యవంతుడవు, నీవు ఎవరిని లక్ష్యపెట్టువాడవో మేము ఎరుగుదుము. నీవు మొహమాటం లేనివాడివి, దేవుని మార్గమును సత్యముగా బోధించుచున్నావు. కైసరునకు పన్ను ఇచ్చుటకు న్యాయము కదా, ఇచ్చెదమా ఇయ్యకుందుమా అని ఆయన్ని అడిగారంట. కాబట్టి ఆయన వారిని వేషధారణ ఎరిగి, మీరు నన్ను ఎందుకు శోధించున్నారు? ఒక దేనారము నా యొద్దకు తెచ్చి చూపుడని వారితో చెప్పాను. వారు తెచ్చిరి. ఆ దేనారం మీద కైసరు బొమ్మ ఉంటే అవి కైసరువే అని దేవుడు చెప్పాడంట. అప్పుడు కైసరుడికి చెల్లించండి అని చెప్పాడు. వారితో చెప్పగా వారు ఆయన గూర్చి బహుగా ఆశ్చర్యపడ్డాడంట. కాబట్టి పునరుత్థానం లేదని చెప్పుడి. సద్దుకాయులు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, తన భార్య బ్రతికి ఉండగా ఒకడు పిల్లలు లేక చనిపోయిన వాని సహోదరుడు వాని భార్యను పెండ్లి చేసుకుని తన సహోదరుని సంతానము కలుగజేయవలని మోషే మాకు రాసి ఇచ్చెను. మోషే వాళ్ళకి రాసి ఇచ్చాడంట. ఏమని? తన భార్యకి సంతానం లేకపోతే తన సహోదరులు భార్య పిల్లలు లేక ఆ భర్త అనేది చనిపోయాడంట. చనిపోయిన తన సహోదరుడు వాని భార్యని పెళ్లి చేసుకోవచ్చా అని అడుగుతున్నాడంట. కాబట్టి తన సహోదరుని సంతానం కలుగజేయాలని మోషే మాకు రాశాడు అంటున్నాడు. 7 సహోదరులు ఉండిరి. మొదటి వాడు ఒక స్త్రీని పెళ్లి చేసుకొని సంతానం లేక చనిపోయాడు కనుక రెండవ వాడు ఆమెను పెళ్లి చేసుకొని వాడును సంతానం లేక చనిపోయాడు. అటువలన 3వ వాడు చనిపోయాడును. ఇట్లా 7 సంతానం లేక చనిపోయి అందరి వెనుక ఆ స్త్రీయు చనిపోయిందంట. పునరుత్థానమందు వారిలో ఎవరికి ఆమె భార్యగా ఉండను అని అడిగారంట. ఆమె ఈ 7 భార్య అయినా అని అడిగారంట. అందుకు యేసు, మీరు లేఖనమును కానీ దేవుని శక్తి కానీ ఎరుగకపోవుట వలన పొరబడుచున్నారు అంటున్నాడంట. వారు మృతుల నుండి లేచినప్పుడు పెళ్లి చేసుకొనరు, పెళ్లికి ఇయ్యబడరు, కానీ పరలోకమందున్న దూతల వలె నుందురు. వారు లేచెదరని మృతులను గురించి సంగతి మోషే గ్రంథమందలి పొదను గురించి భాగములో మీరు చదవలేదా? ఆ భాగంలో దేవుడు, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని అతనితో చెప్పెను. ఆయన సజీవులకు దేవుడే కానీ మృతులకు దేవుడు కాడు. కావున మీరు బహుగా పొరబడు
చున్నారని వారితో చెప్పాడంట. కాబట్టి ఈ పునరుత్థానంలో అంట దేవుని యేసు ఆమె పునరుత్థానంలో ఎవరికి భార్య అవ్వదంట. ఎందుకంటే మృతుల్లో లేచినప్పుడు అంట, మృతులు దేవుని రాకడప్పుడు మృతులు లెగుస్తారు కదా, లేచినప్పుడు అంట వాళ్ళు ఇంకా పెళ్లి చేసుకోవడము, పెళ్లికి ఇవ్వబడము అలా ఉండదంట. ఇంకా ఎందుకంటే వాళ్ళు అంట పరలోకమందు దేవదూతల వలె ఉంటారని ఆయన వాక్యాల ద్వారా మాట్లాడుచున్నారు. అలాగే శాస్త్రుల్లో ఒకడు వచ్చి, వారు ఎవరు? శాస్త్రులు అంట. శాస్త్రులు అంటే తెలుసు కదా. ఒకడు వచ్చి వారు తత్కరించుట విని ఆయన వారికి బాగుగా ఉత్తరం ఇచ్చనని గ్రహించి ఆజ్ఞలన్నింటిలో ప్రధానమైనది ఏదని అడిగాడంట దేవుణ్ణి. అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు, అద్వితీయ ప్రభువు, నీవు నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకముతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనదే ప్రధానమైన ఆజ్ఞ. ఏమన్నాడు? దేవుణ్ణి ప్రేమించడమే ప్రధానమైన ఆజ్ఞ అంట. రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించవన్నదే రెండవ ఆజ్ఞ. సెకండ్ది ఏంటి? మన పొరుగువారిని ప్రేమించాలంట. ఫస్ట్ది మన యేసయ్యని ప్రేమించాలి. వీటన్నికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదీ లేదని అతనితో చెప్పెను. ఆ శాస్త్రి, బోధకుడా, బాగా చెప్పితివి. ఆయన అద్వితీయుడును, ఆయన తప్ప వేరొక దేవుడు లేడని నీవు చెప్పిన మాట సత్యమే. పూర్ణ హృదయముతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో ఆయనను ప్రేమించుటయు, ఒకడు తన్ను వలె తన పొరుగువారిని ప్రేమించుటయు సర్వాంగ హోమములన్నిటికంటే, బలుల కంటే అధికమని ఆయనతో చెప్పెను. ఎవరు చెప్పారంటే? శాస్త్రి. కాబట్టి అతడు వివేకముగా ఉత్తరం ఇచ్చనని యేసు గ్రహించి, నీవు దేవుని రాజ్యమును దూరముగా లేవని అతనితో చెప్పెను. ఆ తరువాత ఎవడునూ ఆయనను ఏ ప్రశ్నయు అడగ తెగింపలేదంట. ఒకప్పుడు యేసు దేవాలయంలో బోధించుచుండగా క్రీస్తు దావీదు కుమారుడు శాస్త్రులు చెప్పుచున్నరేమి? క్రీస్తు దావీదు కుమారుడని శాస్త్రులు చెప్పుచున్నారేమి? నేను నీ శత్రువులను నీకు పాదం పీఠముగా ఉంచు వరకు నీవు నా కుడివైపున కూర్చుండుమని ప్రభువు నాతో చెప్పెను. కాబట్టి అని దావీదే పరిశుద్ధాత్మ వలన చెప్పెను. దావీదు ఆయనను ప్రభు అని చెప్పుచున్నాడే. ఆయన ఎలాగో అతని కుమారుడని అడిగెను. సామాన్యులు ఆయన మాటలు సంతోషముతో వినుచుండిరి. సామాన్యులు వింటున్నారంట ఆయన మాటను. శాస్త్రం గురించి జాగ్రత్త పడుడి. మరియు ఆయన వారికి బోధించుచు ఇట్లా అన్నాడంట, శాస్త్రం గురించి జాగ్రత్త పడండి అని. వారు నిలువట అంగీలు ధరించుకొని తిరుగుట, సంత వీధులలో వందనములు, సమాజ మందిరంలో అగ్రపీఠములను, విందుల్లా అగ్రస్థానములను కోరుచు, విధవరాండ్ర ఇండ్లు దిగమింగుచు మాయావేషముగా దీర్ఘ ప్రార్థనలు చేయుదురు. మీరు మరీ శ్రేష్టముగా శిక్ష పొందుదురు. ఆయన కానుక పెట్టె ఎదుట కూర్చుండి జనసమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయుట చూచుచుండెను. ధనవంతులైన వారు అనేకులున్నారు, అందులో విశేషముగాను సొమ్ము వేయుచుండిరి. ఒక బీద విధవరాలు 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయంగా చెప్తున్నాను అని అన్నారంట. జనసమూహం వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో వేశారు, కానీ ఈమె మాత్రం తన లేమిలో తనకు కలిగినదంతయు, అనగా తన జీవనం అంతయు వేసిందంట ఆ కానుక పెట్టెలో. ఆ పేద విధవరాలు తన కోసం ఏం ఉంచుకోలేదంట. తనకున్న 2 కాసుల్ని ఆ కానుక పెట్టెలో వేసిందంట. కాబట్టి దేవుడు అంటున్నాడు, అందరికంటే ఈమె ఎక్కువ కానుక ఇచ్చింది దేవుడికి అని అంటున్నాడంట. కాబట్టి ఈరోజు మార్కు 12వ అధ్యాయము ముగించి ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీరు ఇచ్చిన ఈ వాక్యమును బట్టి స్తోత్రములు ప్రభువా. తండ్రి, ఈ సమయమున నిన్ను స్తుతించుకునే కృపనిచ్చినందుకు వందనాలు ప్రభువా. తండ్రి,
అయా ఈ లోకంలో నాయన, ఈ దేశంలో నాయన ఎప్పుడు ఎలాంటివి సంభవిస్తాయో తెలియదు ప్రవ్వా. దయచేసి నాయన మేము మీ బిడ్డలుగా ఉండగానే నాయన అయా యేసయ్య ఇంకా నీలో నా తండ్రి అయా ఫలించాలి తండ్రి. ఇంకా నీలో దినదినము నాయన మేము కట్టుబడాలి ప్రవ్వా. సహాయం చేయి తండ్రి. ఈ లోకంలో మాకు ఏది వద్దు ప్రవ్వా తండ్రి. దయచేసి నాయన నిన్ను సంపాదించుకునే కృపలో నన్ను మమ్మల్ని ఉంచండి ప్రవ్వా. నాతో పాటు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి ప్రవ్వా. అయా దయచేసి నాయన ఈరోజు నాయన యేసయ్య మార్కు సువార్త 12లో నాయన నీవు మాకు 2 ఆజ్ఞలు ఇచ్చి ఉన్నావు తండ్రి. అది మొదటి ఆజ్ఞ ఏంటంటే నాయన నిన్ను ప్రేమించమంటున్నావు తండ్రి. అలాగే 2వ ఆజ్ఞ మా పొరుగు వారిని ప్రేమించమంటున్నావు ప్రవ్వా. దయచేసి నీవు చెప్పిన ఈ 2 ఆజ్ఞలు మేము పాటించలాగు సహాయం ఇచ్చేయండి తండ్రి. దయచేసి నాయన యేసయ్య అలాగే నాయన నీ సన్నిధిలో కానుకలు వేయించుండగా నా తండ్రి గుప్పిలు విప్పే కృపని ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి. స్తోత్రాలు ప్రవ్వా. ప్రతి ఒక్క విషయంలో మీరు తోడుండి సహాయం చేయండి తండ్రి. మాలో స్వార్థము నాయన ఉండకూడదు ప్రవ్వా. కక్షలు భేదాలు నాయన మాలో ఉండకూడదయ్యా. నీవు నాయన ప్రేమించమంటున్నావు తండ్రి. మా పొరుగు వారిని నాయన ప్రతి ఒక్కరిని ప్రేమించే మనసునివ్వయ్యా. దయచేసి నాయన నీవు ఈరోజు ఇచ్చిన వాక్యమును బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. నాతో పాటు ఏకీభవించే ప్రతి ఒక్కరిని దీవించండి. వాక్యం నాయన చదువుచుండగా నాయన మాకు అర్థమవులాగు సహాయం చేయండి ప్రవ్వా. ఈ వాక్యము ప్రతి ఒక్కరు వినులాగు సహాయం చేయమని, విని ప్రతి ఒక్కరు నాయన వాక్యానుసారంగా జీవించే కృపని దయచేయండి. ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరు పొరుగు వారిని ప్రేమించాలయ్యా. మొదట నిన్ను ప్రేమించాలి ప్రవ్వా. ఈ 2 ఆజ్ఞలు పాటించే కృపని దయచేయమని, నీ కృప నీ ఆశీర్వాదాలు మాకు మా కుటుంబాలపైన చూపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలమ్మ.